దగ్గర కొన్ని అప్డేట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రామారావు, ఈ అరెస్ట్కి సంబంధించి ఏ ఏ సెక్షన్లు పెట్టబోతున్నారు, మిథున్ రెడ్డి మీద ఎలాంటి సెక్షన్లు పెట్టబోతున్నారు, ఆ డీటెయిల్స్ ఏమన్నా బయటకు వచ్చాయా? ఎన్ని సంవత్సరాలు శిక్షలు పడే అవకాశం ఉన్న సెక్షన్లు పెట్టబోతున్నారు? ఎస్, ఆయన మీద అయితే మాత్రం ఇప్పటికైతే ఎఫ్ఐఆర్లో ఏదైతే మిగతా వాళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నీ ఆయన మీద కూడా ఇంపోజ్ చేయబోతున్నట్టు కొద్దిసేపటి క్రితమే అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నారు. సెక్షన్ 409 ఇంతకుముందు ఏదైతే ఉమేష్ గారు చెప్పారో ఇవన్నీ కూడా సీరియస్ ఫ్రాడ్కి సంబంధించిన సెక్షన్స్, అబౌవ్ 7 years పనిష్మెంట్ పడే సెక్షన్స్ కాబట్టి అందువలన ఇవన్నీ కూడా ఇంపోజ్ చేస్తున్నారు. బిఎన్ఎస్ఎస్లో ఉన్న కొత్త సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నీ కూడా ఇంపోజ్ చేస్తున్నారు. దీంతోపాటు ఆయన్ని ఈరోజు ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేసే, న్యాయాధికారి ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదు అని కూడా సిట్ అధికారులు తేల్చి చెప్పారు. తమకు 24 గంటల సమయం ఉంది, రిమాండ్ రిపోర్ట్ కూడా ప్రిపేర్ కావాలి కాబట్టి రేపు ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న మీతో పాటు ఉన్న ముగ్గురు న్యాయ నిపుణులు, లక్ష్మీనారాయణ గారు కానీ, ఉమేష్ చంద్ర గారు కానీ, లేకపోతే తిరుపతి నుంచి వచ్చిన ఆయన కానీ, మొత్తం వీళ్ళు ముగ్గురు చెప్పేది ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ముగ్గురు న్యాయవాదులు కూడా చెప్తున్నారు కాబట్టి ఆయనకి రేపు రిమాండ్ అయితే విధిస్తారు. బట్ ఆ తర్వాత ఏంటి పరిణామాలు అనేది కూడా వాళ్ళ మీడియాలో చెబుతున్నది ఏంటి అంటే ఆయనకి పార్లమెంట్ సెషన్ ఉంది కాబట్టి ఎగ్జామ్షన్ ఇవ్వమని అడిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. బట్ దాన్ని కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే మాత్రం అటువంటి అవకాశం ఉండదు అని కూడా చెప్తున్నారు. ఎందుకు అనంటే పార్లమెంట్ సెషన్ ఈయన పైగా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి ఆ పార్టీలో కూడా ఆయన కీలకమైన స్థానంలో ఉన్నారు కాబట్టి అటువంటి అవకాశాలు ఉండవు, కోర్టు యాక్సెప్ట్ చేయదు అని కూడా చెప్తున్నారు. బట్ ఏదేమైనా కూడా రేపు 11 గంటల తర్వాత మాత్రమే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత న్యాయాధికారి ఇంటి దగ్గర ఆయన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది అనేది కూడా మనకి సిట్ అధికారుల